విఘ్నేశ్వరి షణ్ముఖ పార్థి సమేత పరమేశ్వరాయన్ మహా. మే నెలలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి మేషంలో సంచారం చేస్తూ 15వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. మీనంలో సంచరిస్తున్న బుధుడు 7వ తేదీన మేషంలోకి ప్రవేశించి 17 రోజులు అక్కడే సంచరించి 24వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. వృషభంలో సంచరిస్తున్న గురువు 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. మీనంలో సంచరిస్తున్న శుక్రుడు 31వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. మీనంలో సంచరిస్తున్న రాహువు 18వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కేతువు 18వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మేషరాశి వారికి మే మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. గృహ నిర్మాణ నిమిత్తం ప్రయత్నించే రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. తోడబుట్టిన వారితో ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థుల విషయానికి వస్తే అధికమైన ఆత్మస్థైర్యంతో ఉంటారు. ఏ పరీక్షకు వెళ్లినా అద్భుత ఫలితాలను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు మొదటి 2 వారాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి 2 వారాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి 2వ వారం తర్వాత కార్యాలయాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. పదోన్నతులు ఉంటాయి. సహోద్యోగుల మధ్యన సాన్నిహిత్యం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీలయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి ఈ మాసం అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు మొదటి 2 వారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. 2వ వారం తర్వాత వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వామ్యుల మధ్యన అనుకూలత పెరుగుతుంది. తద్వారా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి మొదటి 2 వారాలు జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. 2వ వారం తర్వాత అన్ని అనుకూలంగా ఉంటాయి. సంతానం విషయానికి వస్తే సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. 2వ వారం తర్వాత చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఇల్లు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. అన్నదమ్ములతో ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న విభేదాలు మాట పట్టింపులు ఈ మాసం తగ్గుముఖం పడతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యమైన పనుల నిమిత్తం నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం చేయడం మంచిది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మేషరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని రోజు చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.